హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు పార్లమెంట్లోని అమరావతి చట్టబద్ధత కోసమని ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక చట్ట ప్రకారం మన రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఈ విభజన చట్టంలోని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ పట్టణాన్ని అక్కడ నిర్వచించడం జరగలేదు. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధాని వస్తుంది అని మాత్రమే ఈ విభజన చట్టంలో తెలియచేయడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం 10 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి కాబట్టి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంచేటట్టుగా ప్రస్తుతం ఈ విభజన చట్టానికి సవరణలు చేయడం కోసమని కొత్తగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు లోక్సభలో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు విభజన చట్టంలో సవరణలు చేయడం కోసమని ఈరోజు పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు మీద చాలా వరకు దాదాపు ఒక 2 గంటల వరకు చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఈ చర్చలో పాల్గొన్న అన్ని పార్టీలు కూడా అమరావతి బిల్లుకి మద్దతు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి బిల్లుకి మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇవన్నీ ఎలాగానో దీనికి ఈ బిల్లుకు మద్దతు తెలియజేశాయి. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ వారు అమరావతిలో చాలా భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది, ఈ అవినీతి మీద పూర్తి స్థాయిలో మాకు డీటెయిల్స్ అన్నీ ఇస్తేనే మేము ఈ బిల్లు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాము అని వైఎస్ఆర్సీపీ లోక్సభ నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆయన కొంతమంది మీద వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు. కాకపోతే లోక్సభ స్పీకర్ గారు ఈ వ్యక్తిగత విమర్శల్ని రికార్డు నుంచి తొలగించడం జరిగింది. కాకపోతే ఈ బిల్లు అనేది పాస్ అయిపోవడానికి అన్ని విధాలుగా అక్కడ వాతావరణం ఉండడంతో వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలనే దానికి వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ వాళ్ళేమో అమరావతి వ్యతిరేకం కాదంటారు, అమరావతి బిల్లు వస్తే దాని నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ అనేవి వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ అమరావతికి వ్యతిరేకం కాదన్నప్పుడు అమరావతికి అనుకూలంగా ఓటు వేయొచ్చు కదా. అలా కాకుండా అమరావతికి వ్యతిరేకం కాదంటారు, కానీ అమరావతి బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఇక్కడ వాకౌట్ చేయడం వల్ల ప్రస్తుతం వచ్చిన నష్టం అయితే ఏం లేదు. ఈరోజు లోక్సభలో ఉన్న అన్ని పార్టీలు కూడా అమరావతి బిల్లుకి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీనితో ఈ అమరావతి బిల్లు అనేది రేపు రాజ్యసభకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా ఖచ్చితంగా ఈ అమరావతి బిల్లుకి ఆమోద ముద్ర పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి అనుమతితో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.